అలాగే బాగా డైజెషన్ కూడా అవుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బాగా తినచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటో మీకు తెలుసా? డ్రాగన్ ఫ్రూట్ అన్నమాట. ఇది ఈవేళ ఇప్పుడే తెచ్చాడు మా ఆయన. ఇవాళ ఎన్ని లాభాలు తెలుసా? షుగర్ పేషెంట్స్ కి షుగర్ కంట్రోల్ లో ఉంటది, ఇంకా క్యాన్సర్ కూడా రాకుండా ఉంటది, అలాగే బాగా డైజెషన్ కూడా అవుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బాగా తినచ్చు. ఇంకా విటమిన్స్ ఉంటాయి, ఇందులో ఫైబర్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ ఉంటది. ఇదేంటిది? డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్. సరే చెప్పు. మా నాన్న తెచ్చాడు అని చెప్పు. మా నాన్న తెచ్చాడు అని చెప్పు. నాన్న అలా తీయకూడదు నాన్న. తెల్లదన్నమాట, పింక్ కాదు, వైట్. వైట్ డ్రాగన్ ఫ్రూట్ తింటావా? నేనైతే తింటాను, అసలు తిన్నా. ఇంట్లో ఉంది, ఇంకా ఇందులో ఉంది. తీసేద్దాం బాబు. దూరం పెట్టు. కది గున్ని. ఇదే ఫ్రూట్ చెప్పు. డ్రాగన్ ఫ్రూట్. ఇందులో విటమిన్స్ ఉంటాయి. ఇది ఎవరి కోసం చెప్పు? చెల్లి కోసము. చెల్లి ఎక్కడ ఉంది చెప్పు? కడుపులో ఉంటే తినాలి. చూడు నాన్న, ఎలా కలగా తీసావు. పిచ్చి పిచ్చి వచ్చింది కోయడు. అలాగా పిసికేస్తాడు. పెట్టి నాన్న చూద్దాం, పెట్టు. పిసికేస్తాడు నాన్న, అలా చేయకూడదు. వచ్చి చెప్పు, అలా చేయకూడదు అని చెప్పు. నీట్గా తినాలి, నీట్గా తినాలి అని చెప్పు. తిను, ఒక ముక్క తిను. తిను, చిన్న ముక్క తిను. బాగుంటుంది నాన్న. ఏ నొక్కదాన్ని. బంగాళదుంప అనుకుంటున్నా. ఏది ఉప్పు? ఓకే, పచ్చడి పచ్చడి చేసేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ రిలయన్స్ నుండి తీసుకొచ్చాను. ఇది నాకు 1 పీస్ 50 రూపీస్ పడింది. ఈ టైంలో ఆఫర్లో వచ్చింది ఇది. నాన్న చెప్పు నాన్న, నువ్వున్నా 50 రూపాయలకి వచ్చింది ఆఫర్లోనే. చెప్పు. ఆఫర్లోనా? బండి మీద తెచ్చా. ఇటు సెల్ చూసుకొని చెప్పాలి. సెల్ చూసుకొని చెప్పు. కెమెరా చూడు, సెల్ కెమెరా ఇటు చూడు అన్న. చూడవా? చూడు, అయితే కళ్ళు చూడు, కళ్ళు పైకి ఎత్తా. ఇప్పుడు చెప్పు. తిన్నామని అంత లాభం ఉందా? ఎప్పుడు వైట్ తింటాం, రెడ్ తినాలి ఒకసారి. రెడ్ లేవా? చూసాను, అది కూడా ఇలాగే ఉంటుంది. కోస్తే కానీ తెలియదు రెడ్ ఉంటుంది. నాన్న అలా కొట్టకూడదు, ఫ్రిడ్జ్ లో పెట్టేది ఉందా? కోసి ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ అయ్యాక తర్వాత తింటాను.
అంటే ఇప్పుడు అన్నం తినే టైం కాబట్టి తినకూడదు, తర్వాత తింటారు. అప్పటి వరకు ఇలాగే చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా అబ్బాయి చెప్తాడు లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్తాడు. నాన్న నీకు ఎన్ని సంవత్సరాలు? 3వ క్లాస్ కాదురా, 3వ సంవత్సరం వస్తుంది డిసెంబర్కి. ఇప్పుడు 2 సంవత్సరాల ఇంకొక నెల అయితే 3 సంవత్సరాలు కదా నాన్న. అప్పుడు నీకు హ్యాపీ బర్త్డే చేసి వీడియో పెడతాం. చెప్పు హ్యాపీ బర్త్డే వీడియో వస్తుంది చూడండి అని చెప్పు. చెప్పు నాన్న అమ్మ దగ్గర. అన్నా ఎవరు ఇల్లు కోసం నీ కోసం పాలా? ఆహా అలాగే మా ఛానల్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో కూడా వీడితో నేను ఇంటర్వ్యూ చేయాలి. చాలా క్వశ్చన్స్ అడగాలి, చాలా ఆన్సర్స్ చెప్తాడు. నీకు ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 3 సంవత్సరాలు. నువ్వా అంగన్వాడికి వెళ్తున్నావు కదా? ఆ 3వ క్లాస్ అంట, అంగన్వాడికి వెళ్తున్నాడు కానీ 3వ క్లాస్ అని చెప్తాడు. బాయ్. నెక్స్ట్ వీడియో మా అబ్బాయితో ఇంటర్వ్యూ చేస్తుంది దయానిది. వాడు తినే ఆహారం ఏంటి, ఆడికి ఉండే కష్టాలు ఏంటి, 3 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డాడు అవన్నీ ఒక వీడియో పెడతాం. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అని చెప్పిన లాస్ట్ బాయ్. మా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ అన్న. లైక్ చేయండి, చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.